కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా పంపులు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. ఆన్ చేస్తే కదా పంపులు పనిచేస్తుంది లేదని. అంటే 2.5-3 సంవత్సరాలు ఖాళీ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆన్ చేయాలి కదా, ఎప్పటికైనా ఆన్ చేయాలి కదా. ఇంకా 3 ఏళ్ళు 2022లో వరదలో మునిగిపోయిన పంపులు అన్నారు. అప్పుడు రిపేర్ తర్వాత కూడా చేసి మనం నీళ్ళు తెచ్చినాం. మీరు రిపేర్ చేసి నీళ్ళు తెచ్చుకొచ్చినాం మనం. ఓకే. మీరు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఈ సందర్భంగా జీటీవీ ప్రేక్షకులకి. మేము గవర్నమెంట్ నుంచి దిగిపోయే రోజు వరకు కూడా అన్ని పంపుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు కూడా మా సూర్యాపేటకు నీళ్ళు వస్తున్నాయి. ఈ విషయం ప్రేక్షకులు అందరూ పోవాలి. 23 అక్టోబర్ 2021 కూడా సూర్యాపేటకు నీళ్ళు వచ్చాయి. మేడిగడ్డ ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత కూడా పోయిన తర్వాత కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసినాం, సుందీలను ఆన్ చేసినాం, అన్నారం ఆన్ చేసినాం. మీరు ఒక్కసారి కనుక మీకు వెతికితే గూగుల్లో కనుక చూస్తే మీరు 2023 డిసెంబర్ నాడు కూడా అన్నారంలో నీళ్లున్నాయి, సుందీలలో నీళ్లున్నాయి. మీరు ఒకసారి చూస్తే గూగుల్ మ్యాప్ దొరికితే ఒకసారి దాని తీసేసారు నీళ్ళని, లేపేసి మొత్తం నీళ్ళని తీసి కిందికి వెళ్ళగొట్టారు. ఎలగొడుతున్నప్పుడు కూడా ఇంజనీర్లు కొంతమంది అన్నారు, అరే ఆ నీళ్ళు పైకి తీసుకుంటే అయిపోయింది కదా, ఎందుకు కిందికి పారవస్తున్నారు మళ్ళీ కూడా అన్నారు. ఓకే, వాటిని లిఫ్ట్ చేశారు అప్పుడే. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెల్లవారి నుంచి దాని కుట్ర మొదలు పెట్టి. ఓకే, నెక్స్ట్ అన్నారం దగ్గర కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేశారు జగదీశ్వర్ రెడ్డి గారు. లాస్ట్ ఇయర్ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి చూడండి. లాస్ట్ ఇయర్ ఎక్కడ పోయినారు, ఇవన్నీ అలో చేశారు మిమ్మల్ని? అప్పుడు నేను చెప్పకుండా వెళ్ళినాను తప్పించుకునే వాస్తవానికి. అయితే ఇవన్నీ ఓపెన్ ప్లేస్లు. ఇప్పుడు ఒక మనం ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పంప్ హౌస్ లోపలికి పోయినామో అదొక్కటే రెస్ట్రిక్టెడ్ ఏరియా. అక్కడ కూడా జనరల్ గా నేను ఎమ్మెల్యేను చూడడానికి గుర్తుపట్టిను, వాళ్ళు ఇన్వైట్ చేసి సిబ్బంది పాపం తర్వాత వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకున్నారు, నోటీసులు ఇచ్చారు. బట్ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది, నేను ఎక్కడికైనా పోవచ్చు. సూర్యాపేటకు నీళ్లు అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎక్కడికైనా పోయి చూసే కెపాసిటీ మాకు ఉంటుంది, హక్కులుంటాయి ఎమ్మెల్యేకి. ఒకసారి అన్నారం దగ్గర పేరు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం అన్నారం బరాజ్ మీద ఉన్నాం, సరస్వతి బరాజ్ అంటారు దీన్ని. ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి దీంట్లో నీళ్లు నింపితే ఏదో పోతుందని చెప్పి